ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఏప్రిల్ నుండి బాగా చర్చనీయాంశమైన అంశం వక్ఫ్ భూములు. ఈ వక్ఫ్ భూములు ప్రధానంగా ముస్లిం సమాజానికి చెందినటువంటి భూములు. ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా దాన్ని 1954లో ఒక చట్టం రూపొందించారు. అది తిరిగి 1945 నుంచి కూడా మళ్ళా తిరిగి 1995లో ఆ చట్టాన్ని సవరణలు చేసేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వక్ఫ్ భూములు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ వక్ఫ్ భూములు దాదాపు 80-90% అన్యాక్రాంతమై ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఒక చట్టం తీసుకొచ్చింది, ఉమ్మీద్ 2025. ఏదైతే 1995 చట్టం ఉందో దాన్ని మారుస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది. అందులో 44 సవరణలు చేసింది. అందులో ప్రధానంగా ఏదైతే వక్ఫ్ బోర్డు ఉంటుందో రాష్ట్రంలో, ఏదైతే వక్ఫ్ కౌన్సిల్ ఏదైతే సెంట్రల్లో ఉంటుందో, వక్ఫ్ సెంట్రల్ కౌన్సిల్లో 22 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యుల్లో దాదాపు 12 మందిని ముస్లిమేతర సభ్యుల్ని ఉంచాలని చెప్పి చట్టం చేసింది. రాష్ట్రంలో 11 మందికి గాను 7గురిని ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డులో తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసింది చట్టంలో. అదేవిధంగా ఎవరైతే వక్ఫ్కు సంబంధించిన భూమిని ఎవరైనా సరే దానం చేయాలి అంటే అతను 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి, ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పేసి ఒక చట్టం చేసింది. అయితే ఈ చట్టంలో లోపాలు ఉన్నాయి. ఇది చట్ట విరుద్ధంగా ఉంది. ఇందులో మైనార్టీల పట్ల ఒక వివక్ష చూపుతున్నారనే ఉద్దేశంతో పార్లమెంట్లో దాదాపు 248 మంది ఎంపీలు ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారు, లౌకికవాదాన్ని కోరుకునేవారు అందరూ కూడా పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే ఏది ఏమైనా సంఖ్యాబలంతో బీజేపీ ప్రభుత్వం చట్టం చేసేసింది. ఈ చట్టంలో ప్రధానమైనటువంటి సవరణలన్నీ కూడా సుప్రీంకోర్టులో ముస్లిం జేఏసీ తరఫున ఛాలెంజ్ చేశాము. అదేవిధంగా వివిధ ప్రజాస్వామ్య పార్టీలు కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. 79 అప్లికేషన్స్ సుప్రీంకోర్టులో వచ్చినాయి. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఏదైతే చట్టం చేశారో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. కానీ ఇందులో ఏదైతే మీరు ఒక మతానికి టార్గెట్ చేసినట్టుంది కాబట్టి దీంట్లో కొన్ని సవరణలు మేము మధ్యంతర ఉత్తర్వుల ద్వారా దాన్ని ఆపుతామని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజు ఏదైతే ఏ సెక్షన్లు అయితే 4-5 సెక్షన్లు ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో, ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు 4-5 సెక్షన్ల మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ మొత్తం చట్టాన్ని ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా నిరాకరించడం కుదరదు. కాబట్టి ఏదైతే మీకు అన్యాయం జరుగుతుందో వాటిపై మేము సెక్షన్ల మీద మేము స్టే ఇస్తామని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఆ చట్టం ఎప్పుడైతే రూపొందిందో ఆ రూపొందిన నాటి నుంచి 6 నెలలు గడువు విధిస్తూ ఉమ్మీద్ పోర్టల్ అనేది ఒక పోర్టల్ తీసుకొచ్చారు. ఆ పోర్టల్ని ఉన్న భూములన్నీ కూడా మీరు ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఒకవేళ నమోదు చేసుకోకపోతే అది మేము వివాదరహితమైనటువంటి భూములుగా పరిగణించము, వివాదాల్లో ఉన్న భూమిగా పరిగణిస్తాము, లేదంటే ప్రభుత్వ భూమిగా పరిగణిస్తామని చెప్పింది. అయితే 5 ఏప్రిల్ ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు డిసెంబర్ 5వ తారీఖు వరకు దాన్ని గడువు ఇచ్చారు. డిసెంబర్ 5 లోపు మళ్ళా ఏదైతే 1995 చట్టంలో ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఉమ్మీద్ పోర్టల్లో నమోదు చేయమని చెప్పారు. నమోదు చేయడానికి వెళ్తే ఆ ఓటీపీ పనిచేయదు. ఆ సాంకేతిక లోపాలు విపరీతంగా ఉన్నాయి. ఎవరైనా సరే ముత్తవల్లి కానీ ఉజారు కానీ వెళ్ళి ఇది పోర్టల్లో నమోదు చేయాలంటే దానికి ఓటీపీ రాదు. అదేవిధంగా అనేక సమస్యలు ఈ పోర్టల్లో ఉన్నాయి. దాన్ని అదేవిధంగా కలెక్టర్ దానికి మేకర్ చెక్కరు అప్రూవల్ అని చెప్పి విధానాన్ని పెట్టారు. అది ఎక్కడా పనిచేయటం లేదు. ఈ విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయడం జరిగింది వేరే వాళ్ళ ద్వారా. అయితే ముఖ్యమంత్రి గారు 11 నవంబర్న వచ్చి మైనార్టీ డే రోజున ఆయన చెప్పారు, ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో చాలా ఆందోళనలు చెందుతున్నారు ముస్లింలు, కాబట్టి దీన్ని గడువు పెంచుతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మేము ఈరోజు పత్రికాముఖంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నాము. ఏదైతే మీరు 11వ తారీఖు చెప్పారో రేపు డిసెంబర్ 5వ తారీఖు లోపు ఈ గడువు ముగుస్తుంది. కాబట్టి దయచేసి ఏదైతే ఈ 6 నెలల గడువు 5వ తారీఖు ముగుస్తుంది కాబట్టి దీన్ని మీరు పొడిగించాలని చెప్పేసి కేంద్రానికి తప్పకుండా ఇప్పుడు లేఖ రాయాలి.
ఇది డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రార్థనా మందిరాలు, మసీదులు కానీ, దర్గాలు కానీ, అదేవిధంగా మన హిందూ సోదరులకు ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలు కానీ, అదేవిధంగా చర్చిలు కానీ, ఎక్కడైతే వాళ్ళ సమాజాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు సంస్కృతుల్ని వాళ్ళు ఆరాధన చేయటం జరుగుతుంది. కానీ అనేక మసీదులు అంటే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సహజంగా ఆ భూమిని కొని మాత్రమే మసీదుల్ని నిర్మిస్తారు. అలాంటి భూములు 40-50 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవి అన్నీ వక్ఫ్ బోర్డులో లేవు. వక్ఫ్ బోర్డులో ఏదైతే బీజేపీ చెప్తుందో ఆ బీజేపీ చెప్తున్నటువంటి అంశాలు ఎక్కువ ఆక్రమించుకున్నారు. ముస్లింలంతా వక్ఫ్ బోర్డు మొత్తం ఆక్రమించుకున్న స్థలాలని చెప్తుంది. అది పూర్తిగా అబద్ధమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు మనం దాదాపు 4-5 చోట్ల మేము వెళ్ళి పరిశీలించాము. ఉన్న భూములే ఆ పోర్టల్లో లేవు. అదేవిధంగా మసీదులన్నీ కూడా ఆ పోర్టల్లో లేవు. ఇవన్నీ కూడా పోర్టల్లో నమోదు చేయాలంటే చాలా సమయం పట్టేటట్టు ఉంది. కాబట్టి దీన్ని మేము పొడిగించమని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరుతున్నాము. అదేవిధంగా ఈ వక్ఫ్ భూములు ముస్లిం సమాజానికి ఊపిరి వంటిది. ఎందుకంటే ముస్లిం సమాజానికి చెందినటువంటి ఆస్తులు, అది వేరే వాళ్ళు ఎవరైనా సరే కబ్జా చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు. ముస్లిం సంఘాలు అన్నీ కూడా ఏకమై ఈ వక్ఫ్ భూముల్ని కాపాడతాయి. ప్రాణాలు అర్పించైనా సరే వక్ఫ్ భూముల్ని మేము కాపాడుకుంటాము. ఎందుకంటే ముస్లిం సమాజానికి చెందినటువంటి భూములు, ఈ భూములు మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ముస్లిం సంఘాలన్నీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. మేము గత నూజివీడు, మచిలీపట్నం, అదేవిధంగా తిరువూరు, జగ్గేపేట, ఈ విధంగా మేము అన్ని చోట్ల కూడా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో మాకు తెలియదు ఏంటంటే ఏ మసీదులు అయితే ఉన్నాయో చాలా మసీదుల వరకు ఎవరో ఒకళ్ళు దానం చేస్తారు. ఆ దానంలో ఆ మసీదు నిర్మించడం కానీ అలాంటివి జరుగుతాయి. కానీ అక్కడ అవి కూడా ఇప్పుడు పోర్టల్లో నమోదు చేయమని చెప్తున్నారు. మేము కొనుక్కున్న భూమి, మా భూమి మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇది అయోమయంగా ఉంది. కానీ వక్ఫ్ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అలాగే కూర్చున్నారు. ఎవరైతే అధికారులు ఉన్నారో వక్ఫ్ బోర్డులో, అదేవిధంగా ఎవరైతే టీడీపీలో ఈరోజు ప్రభుత్వంలో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరు కూడా మాట్లాడడం లేదు. అదేవిధంగా వైసీపీ కూడా మాట్లాడడం లేదు. అంటే ముస్లిం సమాజం చెందినటువంటి ఆస్తులు ఎవరైనా తీసుకుంటే మీరు కూడా కాముగా ఊరుకుంటారా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీకు సంబంధం ఉంది. ముస్లిం సమాజానికి చెందినటువంటి రిప్రజెంటేషన్ మీకు ఇచ్చారు ప్రభుత్వంలో కానీ, ఇటు ప్రతిపక్షంలో కానీ ఎవరూ మాట్లాడకుండా ఈరోజు మీరు గమ్మున మీ అధికారాల కోసం, మీ పదవుల కోసం మీరు మాట్లాడకుండా ఉంటే రేపు సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. సమాజం ముందు మీరు దోషులుగా నిలబడతారు. ఎందుకంటే ఈరోజు అహ్మద్ షరీఫ్ గారు కానీ, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ కానీ, అజీజ్ గారు కానీ, మదనపల్లిలో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో షాజహాన్ గారు కానీ, అదేవిధంగా నసీర్ అహ్మద్ కానీ, వీళ్ళందరికీ బాధ్యత ఉంది. వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి మంత్రి గారు ఉన్నారో కనీసం ఆయన పట్టించుకోవటానికి కూడా పోవట్లేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే నిన్ననే ఒక లెటర్ వచ్చింది. ఎవరైతే మైనారిటీ మినిస్టర్స్ కేంద్రంలో ఉన్నారో రిజిజు గారు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఆయన ఏం చెప్తున్నా అంటే డెడ్ లైన్ 5వ తారీఖు ఉంది. 5వ తారీఖు వరకు మీరు కనుక నమోదు చేసుకోకపోతే మొత్తం ఆస్తులు కూడా మేము ప్రభుత్వ పరం చేసుకుంటామని చెప్పేసి డైరెక్ట్ లెటర్ ఇచ్చారు. అందరి చీఫ్ మినిస్టర్లు కూడా లెటర్ పంపించడం జరిగింది. ఇంత సీరియస్ అంశాన్ని కూడా ఎవరు పట్టించుకోకపోతే రేపు ముస్లిం సమాజానికి చెందిన భూములు ఏం కావాలని ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాము. కాబట్టి తప్పకుండా దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందించి తగిన సమయం కేంద్రం నుంచి ఇప్పించాలి. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్లకు కూడా సూచనలు ఇవ్వాలి. ఎందుకంటే చాలా మసీదులు వాటి ఏదైతే పేపర్లు కావాలో అవి చాలా పురాతనమైనవి కాబట్టి వాటికి కూడా పోర్టల్లో ఎక్కించే ప్రయత్నం చేయాలి. దీనిపైన ముఖ్యమంత్రి ఇమీడియట్గా స్పందించాలని కోరుతున్నాం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫు నుంచి వక్ఫ్ భూములు కాపాడుకోవడానికి ఒక జేఏసీగా ఏర్పడి విజయవాడ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మేము పర్యటిస్తూ వక్ఫ్ భూముల గురించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టం గురించి అవగాహన చేస్తూ జనాలని దాని గురించి వివరాలు తెలియజేస్తూ గత నెల నుంచి మేము ప్రయాణాలు చేస్తున్నాం. మా మునీర్ గారు చెప్పినట్టు అందరూ కూడా ఈ భూముల గురించి అయోమయంలో ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉమ్మీద్ పోర్టల్ అని, ఉమ్మీద్ అంటే ఇంగ్లీష్లో దానికి వేరే పరిభాష ఉంది, కానీ ఉర్దూలో ఉమ్మీద్ అంటే ఒక భరోసా, ఒక ఆశ. ఆ ఆశ అనే దాన్ని నిరాశగా, నిస్పృహగా చేసేసింది. ఆ ఆశ ఎవరికి? ఆ బడాబాబులకి ఆశ కల్పించింది. దాంట్లో మేము కనుక సరైన సమయంలో నమోదు చేసుకోకపోతే మా భూములు లాక్కుని బడాబాబులకి అప్పచెప్పడానికి వాళ్ళకి ఆశ కల్పించిన తప్ప మా ముస్లిం సమాజానికి అది ఎట్టి పరిస్థితుల్లో ఆశ కాదు, అది నిరాశగానే మిగిలిపోయింది. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి భూములు ఉన్నాయి మాకు.
ఖబరస్థాన్ రూపంలో కానీ, ఈద్గా రూపంలో కానీ, మస్జిద్ రూపంలో కానీ, ఖాన్కా రూపంలో కానీ, దర్గా రూపంలో కానీ భూములు ఉన్నాయి. కానీ ఈ ఒక్క 6 నెలల ప్రాంతంలోనే వాటిని నమోదు చేసుకోవాలి అని అంటూ చాలా దారుణమైన విషయం. ఎందుకంటే సిబ్బంది లేదు. మేము వక్ఫ్ బోర్డు సిఇఓ గారితో మాట్లాడాం. వారి దగ్గర మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఒకే ఒక్క ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఎంతవరకు పని చేయగలడు? సర్వర్ పని చేయట్లేదు, సిబ్బంది లేదు. మేము కొన్ని వందల అప్లికేషన్లు నమోదు చేశామని మేము సంతోషపడుతుంటే నిన్న వచ్చిన రిపోర్టులో మొత్తం కలిపి 110 అప్రూవల్ అయినాయి అని ఉంది. కొన్ని వందలు మేము అప్లై చేసాం. కానీ ఇది పొరపాటు ఎక్కడ జరుగుతుంది? అది ఎందుకు పోర్టల్ పనిచేయట్లేదు. అది ఉమ్మడి పోర్టల్లో ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ సక్రమంగా పనిచేయట్లేదు. ఇక్కడ సిబ్బందిని పెంచరు, సర్వర్ని సరిగా పనిచేయలేరు. ఇదంతా ఏంటంటే ఒక కుట్రపూరితమైన చర్య. మా భూములు లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇరు పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో అందరూ కలిసి మేము ముస్లిం పక్షపాతం పాతులము, మేము ముస్లింల కోసం ప్రయత్నం చేస్తున్నాం, ముస్లింల కోసం మేము ఉన్నామని చెప్పారే కానీ ఈరోజు ముస్లిం సమాజం అణగారిపోతుంది. ఈరోజు చాలా ఇబ్బందిలో ఉంది. ఏం చేయాలా అనేది తోచని పరిస్థితుల్లో ముస్లిం సమాజం ఉంది. మేము తిరుగుతున్నాము, మాకు తెలుస్తుంది ఆ ఇబ్బంది అనేదో. కానీ అధికారులు, ప్రజానాయకులు ఎక్కడికక్కడ మౌనం వహించి కాముగా ఉన్నారు. ఎందుకు? ఏదైనా నోరు తెరిస్తే, ఏదైనా మాట్లాడితే మన పక్షాన, ముస్లిం సమాజం పక్షాన నిలబడితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఏ ఈడీ కేసులు పెడుతుందో, ఎలాంటి ఇబ్బందుల్లో మమ్మల్ని గురి చేస్తుందో అనేది భయంతో వాళ్ళు బతుకుతున్నారు. ఇదే విధంగా ముస్లిం సమాజం కూడా ఈరోజు భయాందోళన ఉంది. ఈరోజు అభివృద్ధిని కుంటుపడేసి ఉద్యోగాల గురించి కానీ, విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, పరిశ్రమల గురించి కానీ ఎవరు మాట్లాడతలేదు. ఇవాళ మమ్మల్ని ఈ వక్ఫ్ అనే దాంట్లో మమ్మల్ని బిజీ చేసేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి మేము అందరితో కోరేది, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర నాయకులు కానీ, ప్రజానాయకులు కానీ, ఇది మా ముస్లిం సమాజంపై ఒక పెద్ద చెడు కలలాగా మిగిలిపోయింది. కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి గళం విప్పి మా పక్షాన నిలబడాలి. ఈ 6 నెలల గడువు మాకు సరిపోదు, ఈ గడువును పొడిగించాలి. ఇన్షాల్లా మేము తప్పకుండా పోర్టల్లో నమోదు చేసుకుంటాం. మేము సిద్ధంగా ఉన్నాం, మేము పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ జబర్దస్తిగా మా భూములు లాక్కుంటానికి ప్రభుత్వం పన్నాగాలు పనితే కానీ ఎలాగైతే ఎన్ఆర్సీ సిఏ మూమెంట్లో మేము ముందుకు వచ్చామో అదే విధంగా విజృంభిస్తామని తెలియజేసుకుంటున్నాను. 2025 వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఈ ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చేయడానికని, అలాగే సచార్ కమిటీ ఏదైతే కొన్ని రికమెండేషన్స్ సూచనలు చేసిందో దాన్ని అమలుపరచడానికని చెప్పి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి బలహీన భేద వర్గాలకి ఏదో చేద్దామని చెప్పి, అలాగే ఈ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల్ని రూపుమాపాలని చెప్పి ఎన్నో సాకులతోటి ఈ సవరణ చట్టం 2025 44 సవరణలు తీసుకొచ్చింది. దాంట్లో ఏ ఒక్క సవరణ కూడా ముస్లిం సమాజానికి కానీ, అలాగే ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చినటువంటి ఇది వక్ఫ్కి ఉపయోగపడేటటువంటి ఇది కానీ, లేకపోతే ముస్లింలో ఉన్నటువంటి భేద బలహీన వర్గాలకి, వితంతువులకి వాళ్ళు చెప్పినట్టుగా ఉపయోగపడేటువంటి అమెండ్మెంట్స్ ఏది ఒక్కటి లేదు. దాంట్లో మొత్తం 44 ఉన్నాయి. దాంట్లో చాలా ఈ ఉన్నటువంటి ఎన్ని కూడా లోపభయిష్టమైనటువంటి అమెండ్మెంట్స్, ఈ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయటం, వేరే వాళ్ళకి దారదత్తం చేయటం కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చిందని చెప్పి మనం దాంట్లో క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఏదైతే లిమిటేషన్ యాక్ట్ అయితే ఉందో కాలపరిమితి చట్టాన్ని అమలు చేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నుండి ఈ ఆస్తుల్ని వక్ఫ్ దీనికి ఉన్నాయి. దీన్ని ఏదైతే లిటిగేషన్ ఉందో ఆ లిటిగేషన్ ద్వారా కాలపరిమితి ఎప్పుడైతే దాన్ని అమలు చేస్తారో, అప్లై చేస్తారో, ఈ ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతమైనటువంటి కోర్టులో యాడ్వర్స్ పొజిషను, విపరీతపు యాజమాన్యపు హక్కు కింద అవన్నీ కూడా పోయేటటువంటి ప్రమాదం ఉంది. అది ఎవరికి ఉపయోగం? ఈ చట్టాలు, ఈ అమెండ్మెంట్ తీసుకొని వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అయితే దీంట్లో ఒకసారి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సెంట్రల్ ఉమ్మీద్
పోర్టల్ ఒకటి క్రియేట్ చేశారు. 6 నెలల లోపల ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో, మసీదులు కానీ, ఖాన్ఖాలు కానీ, దర్గాలు కానీ, ఇమాంబాడా కానీ, అషూర్ఖానాలు కానీ, పీర్ల చావిళ్ళు కానీ, ఖబర్స్థాన్లు కానీ, ఇంకా ఏ పేరుతో ఉన్నప్పటికీ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఆస్తులు కానీ, ట్రస్ట్ దీంట్లో రిజిస్టర్ అయినటువంటి ఆస్తులు కానీ, లేకపోతే ప్రైవేటు పరంగా ఉన్నటువంటి ఆస్తులు కానీ, వక్ఫ్ బై యూజర్ కానీ, అంటే ఇప్పటి వరకు ఎటువంటి కాగితాలు ఆధారాలు లేకుండా అమెండ్మెంట్ వచ్చే నాటికి ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నిటికీ కూడా 6 నెలల లోపల ఇవన్నీ కూడా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సెంట్రల్ పోర్టల్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి, రిజిస్టర్ చేయమని చెప్పి యాక్ట్లో చెప్పారు. ఈ గడువు డిసెంబర్ 5కి పూర్తవుతుంది. ఇది మరి ఈ ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే సర్వర్ పనిచేయదు. ఆ లింక్లో ఉన్నటువంటి అవన్నీ కూడా ఫిలప్ చేయాలంటే అన్నీ కూడా చాలా లోపభూయిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ కూడా పనిచేయకుండా సాంకేతికపరమైనటువంటి కారణాల వల్ల ఈ ఇచ్చినటువంటి గడువు మరి సరిపోవట్లేదు. మరి పని చేస్తున్నారు వక్ఫ్ బోర్డు వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, మరి ఈ సామాజిక కార్యకర్తలు దాన్ని చేయటం కోసం, ఇంక్లూడ్ చేయటం కోసం, రిజిస్టర్ చేయటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇది సఫలీకృతం కాలేకపోతున్నాం. మరి ఈ 6 నెలలు గడువు దాటితే మళ్ళీ వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఇంకో 6 నెలలు ఎందుకు చేయలేకపోయాం అనే కారణాలు, సహేతుకమైన కారణాలు చూపించి మళ్ళీ ఇంకో 6 నెలలు పొడిగించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ 6 నెలలు గడువు తప్పనిసరిగా పొడిగించాలి. ఎందుకు పొడిగించాలి? మరి మొన్న మైనారిటీ డే రోజున చీఫ్ మినిస్టర్ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము ముస్లిమ్స్తో ఉన్నాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే ఈ వక్ఫ్ ఆస్తులు కూడా మేము కాపాడుతామని చెప్పారు. ఈ గడువుని ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం మరి సెంట్రల్ ప్రభుత్వానికి ఒప్పించి వారు కనీసం ఈ చొరవన్న తీసుకోవాలా. అమెండ్మెంట్స్లో వాళ్ళు చెప్పినటువంటి ఏది కూడా జరగలేదు. ఒక వక్ఫ్ బై యూజర్ని కొంత ఏదో మార్పు చేసామని చెప్పారు. సరే, ఏదైనప్పటికీ ఈ గడువుని పొడిగించడం అనేది తప్పనిసరి. పొడిగించి ఈ ఆస్తులన్నింటినీ కాపాడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఉంది. ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి సారించాలని చెప్పి మేము ఇక్కడ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి, అలాగే నాయకులకి, అపోజిషన్ లీడరు వారికి కూడా మేము కోరుతున్నాం. ఈ ఆస్తులన్నింటినీ కూడా కాపాడాలి ఇవి అని చెప్పి తెలియజేస్తున్నాం. पर्सनल लॉ बोर्ड वक्फ जेएसी की तरफ से प्रेस मीटिंग जो रखी गई है उसके कई अहम मकसद में से एक बड़ा मकसद ये है, जिस वक्त से सेंट्रल की तरफ से उम्मीद पोर्टल वेबसाइट लॉन्च किया गया है और तमाम वक्फ प्रॉपर्टियों को उसके अंदर अपलोड करने के लिए आदेश दिया, हुक्म दिया गया है। प्रैक्टिकल होने हम लोग देख रहे हैं कि ये वेबसाइट बहुत स्लोली काम करता है। वक्फ बोर्ड में जाने के बाद भी मालूम हुआ कि बहुत हल्का काम हो रहा है और मुसलमानों के जितनी कमेटी के लोग हैं, तंजीम और सोसाइटी के, हर मुमकिन कोशिश करने के बावजूद भी बहुत लिमिटेड ज़मीनों का रजिस्ट्रेशन हुआ है। इस पोजीशन को देख करके हम आज आपके मीडिया के ज़रिए से मौजूदा एपी स्टेट के जो सीएम साहब हैं जनाब हरदिल अजीज़ चंद्रबाबू नायडू साहब, जिनका मुसलमानों के साथ और माइनॉरिटी के साथ एक अच्छा ताल्लुक़ और रिलेशन रहा है, उनसे हम गुजारिश करते हैं पहला काम ये किया जाए, 5 दिसंबर 2025 तक जो लास्ट डेट रखा गया है, इस डेट को बढ़ा करके कम से कम 1 साल के लिए वक्त बढ़ा देंगे तो पूरे हिंदुस्तान के मुसलमानों के लिए वक्फ प्रॉपर्टियों को उम्मीद पोर्टल में अपलोड करने के लिए आसानी हो जाएगी। इसी तरीके से दूसरा हमारी उनसे रिक्वेस्ट और डिमांड है कि मुसलमानों की जितनी प्रॉपर्टियाँ हैं उसमें ज़्यादातर वक्फ बाय यूज़र है। वक्फ बाय यूज़र के बारे में सेंट्रल का जो कानून है वो बहुत ख़तरनाक है। हमारे चंद्रबाबू साहब ने एक मौके पर वादा किया है कि हम मुसलमानों की एक ज़मीन को भी जाने नहीं देंगे। आज के इस प्रेस कॉन्फ्रेंस के ज़रिए से हम उनसे डिमांड करते हैं, गुजारिश करते हैं, रिक्वेस्ट यह है, वक्फ बाय यूज़र को बचाने के लिए जो भी स्टेट का पावर हो तो उसको इस्तेमाल करने के बाद इसके ऊपर कुछ कानून लाने की कोशिश करें। इसी के साथ साथ आज आपके प्रेस मीटिंग के ज़रिए से ऑल एपी के जितने डिस्ट्रिक्ट हैं वहाँ की तंजीमें, सोसाइटियाँ, अंजुमनें या वक्फ से मुतल्लिक़ जो लोग काम कर रहे हैं, तमाम हमारे काम करने वाले नौजवान साथियों को, कमेटी के ज़िम्मेदारों को, सदर मुतवल्लियों को, प्रेसिडेंट और सेक्रेटरी को गुजारिश करते हैं कि जिस तरीके से ज़िला कृष्णा और NTR के अंदर हम लोग अल्हम्दुलिल्लाह मंडल जाके काम कर रहे हैं,
कई दिनों से हम लोग लगे हुए हैं। जितने मंडल में जाना हुआ है तमाम तर जगहों पर मुसलमान के जो लोग हजरात हैं, मस्जिद के ज़िम्मेदारान हैं, ये वक्फ पोर्टल की बारीकियां और पेचीदगियां मालूम ना होने की वजह से सब सोए हुए हैं। इसलिए आज की प्रेस मीटिंग के ज़रिए से एपी के सारे डिस्ट्रिक्ट के ज़िम्मेदारों से हम गुजारिश करते हैं कि आप हजरात भी अपनी अपनी जगह पर उम्मीद पोर्टल के नाम पर कोई हेल्प डेस्क लगाएं और मस्जिद के ज़िम्मेदारों को और किसी भी किस्म की जो हमारे वक्फ प्रॉपर्टी है इसको बचाने के लिए मुसलमानों के अंदर शऊर बेदारी का काम चला, ताकि लोग अपने अपने तौर पर कोशिश करके अपनी ज़मीनों को उम्मीद पोर्टल में रजिस्ट्रेशन करने की भरपूर कोशिश करें। आज हम मीडिया के ज़रिए से ये भी हम दावत देना चाहते हैं, जो सेंट्रल के जो कानून लाया गया है इसमें जो नुकसान है, इस नुकसान को आप हज़रात अपनी इंसाफ वाले मिजाज के ज़रिए से तमाम जगहों पर इसको उजागर करें, ताकि पता चले ये उम्मीद पोर्टल के ज़रिए जो काम किया जा रहा है कुछ हद तक जो ज़मीनें पहले से वक्फ बोर्ड में रजिस्टर्ड उनका काम हो सकता है, बाकी जो वक्फ बाय यूज़र जो ज़मीनें हैं इसकी हिफाजत का हमारे पास कोई रास्ता नहीं है। इसलिए हम जो है ना ये कानून लाया कि उसके भरपूर मुखालफत करते हैं और हम गुजारिश करते हैं कि सारे मुसलमानों की जो वक्फ ज़मीनें हैं उसको जैसे पहले जिस हाल में था, जिस पोजीशन में था, उसी पोजीशन के अंदर उसको बरकरार रखा जाए। ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड वक्फ जेएसी की तरफ आज जो प्रेस मीटिंग रखी गई है इसको कामयाब करने के लिए सारे मीडिया का हम सहारा चाहते हैं। लोकल టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ is back.